విప్లవం నిలిచింది, దేశం ముందుకు సాగింది. కాని అతని మనసు మాత్రం నిలబడలేదు. ఒక దేశం స్వేచ్ఛ పొందింది, అది అతనికి ఆనందమిచ్చింది. కాని ప్రపంచం ఇంకా సంకెళ్లలో ఉందనే నిజం అతని హృదయాన్ని ప్రశాంతంగా ఉండనీయలేదు. 1965లో నిశ్శబ్దంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. పదవిని కాదు, తన జీవితాన్నే వెనక్కి వదిలేశాడు. ఫిడెల్ కాస్త్రోకి రాసిన లేఖలో తన బాధ్యత ముగిసిందని చెప్పాడు. కాని నిజానికి అతను ఎప్పటికీ ముగియని యాత్రను ప్రారంభించాడు. దేశం అతన్ని ప్రేమించింది, కుటుంబం అతన్ని ఆశించింది. కాని అతని హృదయం సరిహద్దుల కంటే పెద్దది. ఆ రాత్రి అతని పిల్లలు ప్రశాంతంగా నిద్రపోయారు. వారికి తెలియదు, వారి తండ్రి ఇకపై ఒక జ్ఞాపకంగా మారబోతున్నాడని. కాంగోలో అతను ఒక కఠినమైన పాఠం నేర్చుకున్నాడు. విప్లవం ఒక కల కాదు, ప్రతి నేలలో పుట్టాల్సిన నిజం. ఇప్పుడు అతను నాయకుడు కాదు, ఒక యాత్రికుడు. అన్యాయం ఉన్న దిశలో ఎప్పటికీ నడిచే యాత్రికుడు. దక్షిణ అమెరికా మధ్యలో ఉన్న బొలీవియా, అది ఒక చిన్న దేశం కాదు అతనికి. మొత్తం దక్షిణ అమెరికాను మేల్కొల్పే అగ్నికణం. పర్వతాలు, అడవులు, సరిహద్దులు తాకే భూభాగం. ఒక విప్లవం దేశం నుంచి దేశానికి వ్యాపించడానికి అది సరైన కేంద్రమని అతను నమ్మాడు. అక్కడ అతనితో ఉన్నది పెద్ద బలం కాదు, తనను నమ్మి వచ్చిన కొద్దిమంది యోధులే. ఒక దేశం కాదు, ఒక ఖండం మారాలని అతని కల. చివరికి అతను మరో ప్రయాణం ప్రారంభించాడు. పేరు మార్చుకున్నాడు, గతాన్ని దాచుకున్నాడు. ప్రపంచం గుర్తించని ఒక నీడరా మారిపోయాడు. దక్షిణ అమెరికా పర్వతాల వైపు అతని ప్రయాణం సాగుతుండగా ఒక నిజం మెల్లగా స్పష్టమవుతోంది. ఈసారి అతను విప్లవాన్ని గెలవడానికి కాదు, దానికోసం తనను తాను పూర్తిగా కోల్పోవడానికి వెళ్తున్నాడు. ముందు ఉన్నది విజయం కాదు, ఒక చీకటి యుద్ధం.